నమస్తే, వెల్కమ్ టు #. నేను మీ వరుణ్. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఒక్క చోటైనా పోటీ చేయాలని చెప్పేసి వామపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో పట్టుదలతో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ఏదైతే అవకాశం ఇస్తే ఏదైతే కనీసం ఒక్క సీటులోనైనా పోటీ చేస్తామని చెప్పేసి ఒక పక్క సిపిఐ అంటుంటే, ఇండియా కూటమిలో భాగమైనటువంటి తమకు పొత్తులో ఒక సీటు ఇవ్వాలి అని చెప్పేసి కూడా కొంత సిపిఎం పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఒకవేళ పొత్తులు కుదరకపోయినా కూడా పోటీ కూడా అనివార్యం అని చెప్పేసి కొంత వామపక్షాలు కొంత చెప్పకనే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో వామపక్షాలకు సంబంధించి పోటీపై ఇంకా ఒక క్లారిటీ రావడం లేదు. కాంగ్రెస్తో కలిసి వెళ్ళాలి అని చెప్పేసి సిపిఎం భావిస్తున్నా కూడా పొత్తు చర్చలు మాత్రం కొంత ముందుకు వెళ్ళడం లేదు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే 5 స్థానాలకు సంబంధించి సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదో ఒక సీటుని ఇచ్చినా కూడా చాలు అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక తమ కలయికతో రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అదే పందాలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లోనూ కూడా కలుపుకొని వెళ్ళాలి అని చెప్పేసి సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి నారాయణ కొంత చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఖమ్మం, భువనగిరి, నల్లగొండ, పెద్దపల్లి, వరంగల్ స్థానాలను సిపిఐ ప్రతిపాదించింది. ఆయా పార్లమెంట్ స్థానాల్లో తమ బల ప్రదర్శనకు సంబంధించి ర్యాలీలను సైతం చేయాలి అని చెప్పేసి ఇప్పటికే డిసైడ్ అయినట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో ఏ ఒక్క సీటు ఇచ్చినా కూడా రాష్ట్రమంతా కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాము అని చెప్పేసి సిపిఐ అంటున్నటువంటి పరిస్థితి. మరో వామపక్షమైనటువంటి సిపిఐ కూడా లోక్సభ ఎన్నికల్లో తగ్గేదే లేదు అంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. 4-5 స్థానాలకు సంబంధించి పరిశీలించి బలమున్న ఏదో ఒక చోట పోటీ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ భావిస్తున్నట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాల్లోనూ దీనిపై కొంత చర్చించినటువంటి పరిస్థితి ఉంది. సో దేశంలో ఇండియా కూటమిలో కాంగ్రెస్ తో కలిసి భాగస్వామిగా ఉన్నందున ఇక్కడ కలిసి పోటీ చేసే అవకాశం తమకు ఇవ్వాలి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్తున్నట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఒక్క స్థానం కేటాయిస్తే మిగిలిన స్థానాల్లో పూర్తి స్థాయిలో ఇండియా కూటమి నుంచి బరిలో ఉన్నటువంటి అభ్యర్థులకు సిపిఎం మద్దతు ఉంటుంది అని చెప్పేసి ఆ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా భువనగిరి, ఖమ్మం, నల్గొండ స్థానాలను సిపిఐ అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో సిపిఎం పొత్తు కుదరకపోవడంతో ఒంటరిగా పోటీ చేసి సిపిఎం పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరాజయం పాలైనటువంటి పరిస్థితి. సో ఈసారి చివరి నిమిషం వరకు ఎదురు చూసి ఒక్క సీటు కూడా ఇవ్వకపోతే పోటీ చేయాలి అని చెప్పేసి సిపిఎం భావిస్తుంది. ఒంటరిగా బరిలోకి దిగిన ఒక్క స్థానంలో పోటీ చేసి మిగిలిన స్థానాల్లో కొంత యథావిధిగా ఇండియా కూటమి పార్టీలకు మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నట్లుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో వామపక్షాలతో లోక్సభ ఎన్నికల్లో పొత్తుపై కాంగ్రెస్ మాత్రం కొంత ఇప్పటికీ నోరు మెదపడం లేదు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఉంది కాబట్టి ఇప్పుడు కొన్ని స్థానాల్లో వామపక్షాల కేటాయిస్తే అక్కడ పరిస్థితులు తారుమారయ్యే పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా కొంత ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. సో జాతీయ స్థాయిలోనే చర్చలు జరుగుతాయని రాష్ట్ర నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం కాంగ్రెస్ లోక్సభకు సంబంధించి సీట్లకు బాగా డిమాండ్ ఉండడంతో లెఫ్ట్ పార్టీలకు సంబంధించి సీట్లు కేటాయించడం కాంగ్రెస్ కొంత కష్టంగా మారింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. వరంగల్, ఖమ్మం సీట్లలో అయితే ఏదైనా ఒకటి దక్కుతుంది అని చెప్పేసి కామ్రేడ్లు కొంత ఆశ పెట్టుకున్నా కూడా అది జరిగే పరిస్థితి లేదు అని కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరంగల్ కానీ ఖమ్మం కానీ ఇక్కడ కొంత బడా నేతలే కొంత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బడా నేతలే తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో రానున్న రోజుల్లో కామ్రేడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ తో కలిసిపోతున్నారా లేకపోతే పొత్తులో భాగంగా పోటీ చేయబోతున్నారు? సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నానండి #.